నమస్తే అండి. తెలుగు నవలలకి స్వాగతం. నేను మీ సౌజన్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు సుధామూర్తి గారు రచించిన 'డాలర్ కోడల్లో' 13వ పార్ట్ వినబోతున్నారు. ఆ రోజు స్కూల్ హాఫ్ డే. టీచర్స్ గది పిల్లల గది కన్నా ఎక్కువ గోలగా ఉంది. సీనియర్ మేడం సుశీలకు వినూత అంటే చాలా ఇష్టం. కారణం ఆమె ఏ పని చేసినా మనసు పెట్టి శ్రద్ధగా చేస్తుంది. అందరికీ స్నేహ హస్తాన్ని చాస్తుంది. ఇంతవరకు ఎవరితోనూ పోట్లాడడం కానీ, సూటిపోటి మాటలు కానీ, వెనుక మాటలు కానీ చేయలేదు. ఎల్లవేళలా తన చిరునవ్వుతో ఎదుటివారిని కట్టేసే వినూత అంటే విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం. సుశీల వినూతతో, ఈరోజు మనమందరం కలిసి మొఘల్ ఈ అజయ్ సినిమాకి వెళ్దామా? పాటలు చాలా బాగున్నాయంట అంది. అవును మేడం, నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు చూశాను అంటూ వినూత గతంలోకి జారుకుంది. బెంగళూరులో సంతోష్ థియేటర్లో ఆడింది ఆ సినిమా. నిజంగా అవి ఎంత సంతోషకరమైన సరదా రోజులు. కాలేజ్ ఎగ్గొట్టి మరీ ఈ సినిమాకి స్నేహితురాళ్లతో చూసింది. ఏకసంతాగ్రహి అయిన వినూత ఇందులో పాటలు అప్పుడే పట్టేసింది. మరునాడు కాలేజ్లో తోటి విద్యార్థులు వినూతను అడిగి అడిగి మరీ పాడించుకున్నారు. మొహబ్బత్కి జూటీ కహానీ సే రోయం అనే పాట ఇంకా ఎక్కువసార్లు పాడించుకున్నారు. లేడీస్ రూమ్ బయట ఉన్న కొందరు తుంటరి అబ్బాయిలు వినూత పాట విన్నారు. అప్పటి నుంచి ఏ క్లాస్ అయినా బోర్ అనిపించినప్పుడు ఈరోజు పాఠం వద్దు, మధుబాలలా కనిపిస్తూ లతా మంగేష్కర్ గొంతు మాధుర్యం ఉన్న వినూతతో మొహబ్బత్కి జూటీ పాట అని పాట పాడించండి అని బోర్డు మీద రాసేవారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో ఏమో, నేను మాత్రం ఇక్కడున్నాను. ఆ మధురమైన ఆనందకరమైన రోజులు తిరిగి వస్తాయా? రావు. కానీ జ్ఞాపకపు పొరల్లో నిలిచిపోయాయి. వినూత సినిమాకి వస్తున్నారా లేదా? సుశీల హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చింది వినూత. ఈరోజు రాను, మరో రోజు వస్తాను. మా అత్తగారికి చెప్పలేదు అందుకని. నువ్వు రావలసిందే, మీ అత్తగారికి మేం చెప్తాము. సుశీల వినూతకు దగ్గరగా జరిగి రహస్యంగా అంది. వినూత, నీకొక విషయం చెప్తాను, ఏమీ అనుకోవద్దు. మీ మామగారు చాలా మంచివారు, పరువు మర్యాదలకు విలువ ఇచ్చే మనిషి. అయితే ఇప్పుడేమైంది? ఆందోళనగా అడిగింది వినూత. మొన్న నేను మ్యాట్నీకి వెళ్ళాను. బాల్కనీ ముందు సీట్లో మీ ఆడపడుచు సురభి, మరో అబ్బాయి పక్కపక్కన కూర్చున్నారు. ఆమెకు నేనెవరో తెలియదు, కానీ శ్యామన్న మాస్టారి కూతురుగా ఆమె నాకు తెలుసు. ఆ చీకట్లో ఒకరి చేతిలో మరొకరి చేయి పెనవేసుకొని ప్రపంచాన్నే మరిచారు. వినూత తలని ఎవరో సుత్తితో బాదినట్లయింది. ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? తెలుసు. మా వీధి చివర ఉండే ఇల్లే అతనిది. పేరు గోపీనాథ్. పిల్లాడు మాత్రం స్ఫురద్రూపి. బీఎస్సీ పాస్ అయ్యాడు. అయితే ప్రస్తుతానికి మంచి ఉద్యోగం లేదు. ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. కావాలంటే మిగిలిన విషయాలు మీరు విచారించండి. వినూత ఆలోచనల్లో మునిగిపోయింది. కూతురికి దొరికే భర్త అందంగా ఉండాలని, గొప్ప ఉద్యోగస్తులై ఉండాలని, అంతేకాక అత్తగారు లేని ఇల్లై ఉండాలని గౌరమ్మ కాంక్ష. అందుకే సురభి పెళ్లి వాయిదా అవుతూ వస్తుంది. ఎక్కడ అబ్బాయి ఉన్నాడని తెలిస్తే అక్కడికల్లా భర్త గిరీష్, మామగారు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. కానీ గౌరమ్మ గొంతెమ్మ కోరికల ముందు ఎవరూ ఆనటం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ సురభి నిరుద్యోగస్తుడి ప్రేమలో ఎలా పడిందో ఏమో. భారమైన మనసుతో వినూత ఇంటి ముఖం పట్టింది. సినిమాకెళ్లాలన్న ఉత్సాహం నశించింది. చెల్లెళ్ళు లేని వినూత సురభినే చెల్లెలుగా భావించి ప్రేమిస్తుంది. తనకి దొరికినట్టే ఆమెకు కూడా దేవుళ్లాంటి భర్త దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎవరో ఈ మధ్య అదేదో అమ్మవారి దేవస్థానానికి వెళితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పటంతో ఆదివారం ఎలాగో తీరిక చేసుకొని ఆ గుడికి వెళ్ళి సురభికి మంచి భర్త దొరకాలని పూజ చేయించి వచ్చింది కూడా. మరి సురభి మనసులో ఈ గోపీనాథ్ ఎప్పుడు ప్రవేశించాడో ఏమో సురభిని అడిగితే ఎలాగుంటుంది అని ఒక్క క్షణం అనిపించినా ఏ దొంగ తాను దొంగతనం చేసినట్టు ఒప్పుకోడు అనుకొని ఆ ఆలోచనని విరమించుకుంది. లేకపోతే సుశీల మేడం చీకట్లో వేరెవరినో చూసి పొరపడిందో ఏమో అని కూడా అనిపించకపోలేదు. వినూత ఆలోచనలో అయోమయ స్థితిలో పడింది. గిరీష్కి చెప్పటానికి కూడా సంకోచించింది. ఇందులో ఎంత నిజముందో ఏమో అని. అలా అని సుశీల మేడం అబద్ధం చెప్పటం వల్ల ఆమెకు జరిగేదేమీ లేదనిపించింది కూడా. తొందరపడటం దేనికి? మరికొద్ది రోజులు వేచి చూస్తే పోలా అనుకుంది. వినూత కొలీగ్ రాజ్యలక్ష్మికి పెళ్లి ఖాయమైంది. ఆమె ఉద్యోగం వదిలి ఢిల్లీ వెళ్ళిపోవాలి. అందుకు రాజీనామా కూడా చేసింది. సిద్ధార్థ హోటల్లో పార్టీ ఏర్పాటైంది. ఆ పార్టీ ఏర్పాట్ల బాధ్యత వినూతది అవటం వలన హోటల్కి అరగంట ముందే చేరుకుంది. ఏర్పాట్లు చూస్తూ కిటికీ నుంచి ఎందుకో బయటకు చూసింది. అక్కడి దృశ్యం ఆమెని హతాశురాల్ని చేసింది. అక్కడ కనిపించింది ఎవరో కాదు, ఆడపడుచు సురభి. అందమైన ఓ అబ్బాయితో కిల్లీ నములుతో ఆటోకై నిలబడి ఉంది. వదిన కంట తామిద్దరూ పడ్డట్టు ఆమెకు తెలియదు. అంతలో ఆటో రావడం,
యువ ప్రేమికులిద్దరూ అందులో ఎక్కి మాయమవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని పెద్దలతో చెప్పక తప్పదనుకుంది వినూత. ఆ రోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు. వినూత గిరీష్తో సురభి విషయం చెప్పింది. ఈ విషయం మా అమ్మకు కానీ నాన్నగారికి కానీ చెప్పు అన్నాడు. అత్తగారికి చెప్పాలంటే కొంచెం భయపడ్డ వినూత మామగారి దగ్గరికెళ్ళి, మామయ్య గారు ఒక మాట, సురభి నాకు చెల్లెల్లాంటిది. కిటికీలో గల బూజును తుడుస్తున్న శ్యామన్న గారు వినూత వైపు తిరిగి, ఎందుకమ్మా ఈ పీటిక, నీ స్వభావం నాకు తెలియదా, ఇది నీ ఇల్లే కదా అన్నారు. అలా అని కాదు, సురభి ఎవరో గోపీనాథ్ అనే అబ్బాయితో చనువుగా తిరుగుతుందట. ఎలాంటి చనువది? ఈ విషయం నీకెవరు చెప్పారు? సుశీల మేడం చెప్పింది. కానీ అప్పుడు నేను నమ్మలేదు. నిన్న నా కళ్ళతోనే చూశాను. అప్పటికే గౌరమ్మ వచ్చి తన వెనకే నిలబడిందన్న సంగతి వినూతకి తెలీదు. ఎవరా గోపీనాథ్, ఏం చేస్తుంటాడు? అత్తగారి ఆ కరుకు ధ్వనికి బెదిరిపోయింది వినూత. తన పిల్లలపై ఎవరైనా చేయి వేస్తే తల్లి పిల్లికి వచ్చే రౌద్రం అది. నాకు అతని గురించి పెద్దగా తెలియదు, కానీ బీఎస్సీ పార్ట్ టైం ఉద్యోగంలో ఉన్నాడట. నాకు తెలియకుండా నా కూతురు ఎలాంటి పని చేయదు, అసలదే అలాంటిది కానే కాదు అని కూతురుపై గల అపార ప్రేమ ఆమెను గుడ్డి చెవిటివదాన్ని చేసింది. అనవసరంగా కంగారు పడకండి, విషయం ఏమిటో సురభినే అడిగి తెలుసుకుందామంటూ శ్యామన్న గారు అంతటితో ఆ ప్రకరణకు ముగింపు పలికారు. గౌరమ్మకి కడుపులో దేవేసినంత బాధ కలిగింది. కోడలి ద్వారా ఈ గుట్టు రట్టయింది కదా అని ఒకవైపైతే, సురభి ఇంత తక్కువ స్థితి గలవాణ్ణి ఎంపిక చేసుకుందన్న బాధ మరోవైపు ఆమెను వివశరాల్ని చేసింది. అమెరికా నుంచి శేఖర్ ఆగమనం తర్వాత జరిగిన పెళ్లి, జమున వైభవం చూసిన గౌరమ్మకి సురభికి కూడా అమెరికాలో ఉద్యోగం చేసే వరుణ్ణే తేవాలని, వైభవపేతమైన జీవితం కూతురు సొంతం కావాలన్న దురాశ ఆమెలో రూపుదిద్దుకుంది. ఇందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత అప్పైనా చింతలేదు, అవసరమైతే ఇల్లు అమ్మటానికైనా తయారైంది. అయితే శ్యామన్న గారి ఆలోచనే వేరు. కుర్రాడు ఉత్తముడై కష్టించి పనిచేసేడైనా సరే, భార్యను పోషించగల తెలివితేటలుంటే మంచి ఉద్యోగం దొరికే వరకు మరికొన్నాళ్ళకి పెళ్లి చేస్తే తప్పేముంది? ఒక్కతే కూతురు, ఈ ఊళ్ళోనే కళ్ళ ముందే ఉంటుంది, కష్టసుఖాల్లో తోడుగా ఉండొచ్చు. దేవస్థానం నుంచి తిరిగి వచ్చిన సురభికి గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణానికి కారణం కనిపెట్టేసింది. కోపంతో కందిపోయిన తల్లి, బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ వదిన, ఎప్పటిలాగే శాంతంగా ఉన్న తండ్రి, వీళ్ళందరికీ గోపి సంగతి తెలిసిపోయిందా? వదినే ఇదంతా చెప్పి ఉంటుందని కూడా అర్థం చేసుకుంది. నిజానికి గోపిని ప్రేమించే వయసే ఆమెది. ఈ వయసులో కంటికి ప్రేమ పొరలు కప్పడం సహజం. కాబట్టి గోపి ఉద్యోగ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అందమైన యువకుడు కాలేజీలో పరిచయమైనాడు. అప్పుడప్పుడు అతన్ని ఇలా కలుసుకుంటుంది. ప్రస్తుతం అతను ఒక కంప్యూటర్ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగి. పెళ్లి విషయం ఇంకా ఆలోచించలేదు. గౌరమ్మకి ఈ విషయాలు ఏవీ తెలియవు. ఇప్పుడు తనకి తెలిసినంతవరకు సురభి తల్లికి చెప్పింది. సురభి, నువ్వు ఇంకా చిన్నదానివి, ప్రపంచం ఏమిటో నీకు తెలియదు. గోపిని పెళ్లి చేసుకుంటే నీకు ఎలాంటి సుఖమూ దొరకదు. ఇక్కడ ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేయాలి. నీ వదిన వినూతనే చూడు, ఎంత కష్టపడుతుందో. నెలంతా కష్టపడ్డా 4,000 రావు అంటే అమెరికాతో పోలిస్తే $100 కూడా ఉండదు. అదే జమునను చూడు, ₹1,00,000 నీళ్ళల్లా ఖర్చు చేస్తుంది. ఫోటోలు చూసావు కదా, ఎలాంటి కార్లు, ఎంత గొప్ప ఇల్లు. నిజంగా నువ్వు కూడా అలా లగ్జరీ బ్రతుకు బ్రతకాలనుకుంటే ఈ ప్రేమలు దోమలు అంటూ పట్టుకు వేలాడకు, దీన్నిక్కడే వదిలేయి అంటూ సురభి మనసును మార్చే ప్రయత్నంలో పదే పదే అమెరికా, వైభోగం, డాలర్ల ప్రస్తావిస్తుంది. లోపల నుంచి ఇదంతా వింటున్న వినూతను నమ్మలేని ఆశ్చర్యం, మనసు పడ్డ వ్యక్తి ముఖ్యమా, డాలర్ ముఖ్యమా అనుకుంది బాధగా. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన గిరీష్ తల్లితో, అమ్మా, నేను అన్ని విధాలా విచారణ చేశాను. గోపి మంచి వ్యక్తిత్వం గల కుర్రాడు. తల్లి లేదు, తండ్రి మంచివారు, గుమ్మస్తాగా చేసి రిటైర్ అయ్యారు. గోపి ఒక్కడే సంతానం. కంప్యూటర్ వచ్చు కాబట్టి ముందు ముందు మంచి ఉద్యోగంలోనే సెటిల్ అవుతాడు. ఎలాంటి ఉద్యోగం దొరుకుతుంది? ఎంత జీతం రావచ్చు? ఆపరేటర్ అవ్వచ్చు. ఇంకా కష్టపడితే పై పోస్టు వస్తుంది. ఏది ఏమైనా తృప్తిగా హాయిగా బ్రతకగలడు. నాకు మాత్రం పర్వాలేదనిపించింది. ఇదే నీ కూతురికైతే ఇచ్చేవాడివా? పుట్టని కూతురు నుంచి తెచ్చి ఇలా అడిగితే ఏం సమాధానం చెప్పను? ఒకటి మాత్రం నిజం, నా కూతురే కనుక గోపి లాంటి వ్యక్తిని ఇష్టపడితే మనసు విరక్కుండా ఖచ్చితంగా పెళ్లి చేసేవాణ్ణి. కానీ నేను మాత్రం ఇవ్వను. నాకు అమెరికాలో ఉండే అల్లుడే కావాలి. తల్లి స్వభావం, పట్టుదల తెలిసిన గిరీష్ మరింకేం మాట్లాడలేదు. ప్రేమ గీమ అంటూ ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమైన సురభికి కూడా తల్లి చెప్పిందే సబబనిపించింది. అత్తగారి డాలర్ వ్యామోహం వినూత మనసును దెబ్బతీసింది. గౌరమ్మ మరింత చురుగ్గా సంబంధాలు వెతకసాగారు. పెళ్లి బ్రోకర్తో
మాకు ఇక్కడ వరుడొద్దు, అమెరికా వరుడే కావాలి, ఉంటే చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నారు. ఏ తల్లికైనా కూతురు సుఖంగా ఉండాలన్నదే సహజ కోరిక. కోడలు సుఖంగా ఉండాలనుకోవడం అసహజం. కానీ కొడుకుల్ని అప్పుల్లో ముంచి కూతుళ్లను సుఖసాగరంలో తేల్చాలనుకోవడం అమానుషం కదా. శాంతి సుఖము అనేవి డబ్బుతో కొనేవి కావు. ఈ గౌరీ ఇలా ఎందుకు తయారైంది అని శామన్న గారు బేజారపడసాగారు. కానీ గౌరమ్మ మాత్రం ఎవరి మాటలకు విలువివ్వకుండా తన మాటపైనే నిలబడి ఉన్నారు. చుట్టాలు బంధువులు ఆమె ముందు మాత్రం అలాంటి అమెరికా వరుడు మా దృష్టికొస్తే చెప్తామని, వెనక మాత్రం ఈ గౌరమ్మ దివానా చూడండి, మట్టి గాజులు మట్టి చీరల్లో కాలం గడిచినా ఈమె కొడుకు అమెరికా వెళ్ళడంతో అదే దేశం, అక్కడి వాళ్లే మనుషులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇండియాలో వాళ్ళు ఈమె కంటికి భిక్షుకుల్లా కనిపిస్తున్నారంటూ ఆడిపోసుకోసాగారు. నావికుల దృష్టి చుక్కానిపైనే ఉన్నట్లు గౌరమ్మ దృష్టి అమెరికాపైనే ఉంది. గోపి సంఘటన తర్వాత గౌరమ్మ వినూతతో మాట్లాడడమే తగ్గించేసింది. వినూతే గిరీష్కి చెప్పి ఎలాగో అలా గోపికి అంటకట్టించే ప్రయత్నం చేసిందని గౌరమ్మ భావించింది. ఆ రోజు పెళ్ళిళ్ళ పేరయ్య లక్ష్మణ శాస్త్రి గారు శామన్న గారితో, శామన్న గారు, మా స్నేహితుడు రాజారావు కుమారుడు ప్రసాద్ అమెరికాలో ఉన్నాడు, ఆయన్ను కదుపుదామంటూ అన్నాడు. స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా దాన్ని గమనించకుండా, చీర కాళ్ళకి అడ్డం వస్తున్నా లెక్క చేయక పరుగులాంటి నడకతో గౌరమ్మ వీలున్న చోటికి వచ్చారు. అమెరికా అనే మంత్రదండం ఆమెని మంత్రముగ్ధుల్ని చేసింది. మన సురభి జాతకం ఇవ్వండి అన్నది భర్తతో. శాస్త్రి గారు, వాళ్ళెంతలో ఉన్నారో వారి కోరికలేమిటో ముందు తెలుసుకోండి అన్నారు శామన్న గారు స్థిర చిత్తంతో. వాళ్ళేమడిగినా మనం ఇవ్వడానికి సిద్ధం అన్నదామె భర్త మాటల్ని చెవిన వేసుకోకుండా. పెద్ద కోరికలేం లేవు. వజ్రపు కమ్మలు, అమెరికా టికెట్లు, 2 కేజీల వెండి, 50 కాసుల బంగారం అని మాత్రం నాకు తెలుసు. ఘనంగా పెళ్ళి, రిసెప్షన్, పెళ్లివారందరికీ ఘనంగా బట్టలు పెట్టాలి. అయితే కట్నం మాత్రం పైసా కూడా వద్దట. వాళ్ళ కోరికల లిస్టుకే 3 లక్షల రూపాయల పైగా అవుతుంది కదా అన్నారు శామన్న గారు. కానీ గౌరమ్మ రాగాలు తీస్తూ, మనకున్నది ఒక్కగానొక్క కూతురు, మగపిల్లలను చదివించలేదా ఏమీ? అప్పు చేసైనా చెల్లెలు పెళ్లి చేసే బాధ్యత వారికి లేదా? అవసరమైతే ఇల్లైనా అమ్మటానికి మనం సిద్ధం కావాలి అన్నది. గౌరీ, ఈ వయసులో ఇల్లమ్మి మనం అమెరికాలో కాపురం పెట్టాలా ఏమీ? లేక అద్దె ఇంట్లో మగ్గాలా? శక్తి మీరిపోవటం అనర్థాలకి దారి తీస్తుంది. ఈ సంబంధమే వద్దు అని అనేక విధాలుగా చెప్పిన గౌరమ్మ ససేమిరా అన్నది. శాస్త్రి గారి మధ్యవర్తిత్వంతో పెళ్లి చూపులు ఏర్పాటైంది. 2 గంటలు లేటుగా ప్రసాద్, అతని తండ్రి రాజారావు గారు, చెల్లెళ్ళు, మరో 4 స్నేహితులు వచ్చారు. రాజారావు గారి ఇంటికి సూక్ష్మంగా పరిశీలించారు. ఇంత సామాన్యులా తామడిగింది ఏమివ్వగలరు అని మనసులోనే అనుకున్నారు. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు శాస్త్రి గారిని మనసులోనే తిట్టుకోసాగారు. సురభి టిఫిన్ ప్లేట్తో హాల్లోకి వచ్చింది. ముఖానికి నొప్పని అతి మేకప్, ఆమె ఒంటి రంగుకి సరిపోని ఆకుపచ్చ బెనారస్ చీర, అది కూడా తనకు పనికిరాని చీరని జమున సురభికి ఇచ్చిన చీర. దాంట్లో ఆమె అతిశయోక్తిగా కనిపించింది. ఆమెను చూస్తూనే ప్రసాద్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అప్పుడే గుమ్మం దగ్గరకు వచ్చిన వినూతను చూసి, అందమంటే ఆడపిల్ల అంటే ఇలాగా ఉండాలి అనుకున్నాడు. శాస్త్రి గారు పులి స్టాప్ కామా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మా అన్నగారు కూడా అమెరికాలో ఉన్నారు. మీరక్కడ ఏ ఊళ్ళో పనిచేస్తున్నారు అని అడిగారు గిరీష్. చికాగోలో అని అమెరికన్ స్టైల్లో ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చాడు ప్రసాద్. ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు? 10 ఇయర్స్. గిరీష్ తెలుగులో అడుగుతుంటే అతడు ఇంగ్లీష్లో సమాధానం ఇస్తున్నాడు. మీరు జాబ్ చేస్తున్న కంపెనీ పేరు? వేస్టింగ్ హౌస్. ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలిన్నాయా? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు. ఏం లేవు. గిరీష్ అవమానంతో మరేం మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళటానికి సిద్ధమైనారు. మీ అభిప్రాయం త్వరగా తెలిపితే మంచిది. అమెరికాలో ఉన్న మా కోడలికి తెలపాలి. పెళ్ళికి ఆమె ముఖ్యం కదా అన్నారు గౌరమ్మ గర్వంగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గౌరమ్మ కొడుకుపై కస్సుమని లేచారు. నువ్వెందుకు వాళ్ళని అన్ని ప్రశ్నలేశావు? వాళ్ళ కోపం వచ్చి కాదంటే? అమ్మా, అతనెక్కడో దూరదేశంలో ఉంటాడు. మనం మన పిల్లనిస్తున్నాం కానీ కుక్క పిల్లని కాదు. ఎలాంటి ఉద్యోగం, ఎక్కడ ఉంటున్నారు అని అడగడంలో తప్పేముంది? మనం మోసపోకూడదన్నది నా ఉద్దేశం అన్నాడు గిరీష్. గిరి, నువ్వు చేసింది కరెక్టే అన్నారు శామన్న గారు. నాకేమిటో ఒప్పుకుంటారనిపిస్తుంది. సురభి, నీకేమనిపిస్తుంది? ముద్దుల కూతుర్ని అడిగారు గౌరమ్మ. నాకేమో వయసు ఎక్కువ అనిపిస్తుందమ్మా. 9 సంవత్సరాలేగా, పర్వాలేదు. మిగిలినవన్నీ సరిగానే ఉన్నాయి. కాదనకు, ఇవన్నీ జమునకు రాయాలి. వినూత మౌనంగా ఉండిపోయింది. విను, ఓ రౌండ్ వాకింగ్ చేసొద్దాంరా. అలాగే వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెద్దామన్నాడు గిరీష్. విను, తెలియని వారింటికి సురభినివ్వడం మంచిది కాదనిపిస్తుంది నాకు. ఈ ప్రసాద్ గురించి ఎక్కడ ఎంక్వైరీ చేయను? చూడండి,
మీ అన్నగారి స్నేహితుడు మదన్ ఉన్నాడు కదా, అతని చెల్లెల్ని ఇతనికి చూపించారని లక్ష్మణ శాస్త్రి గారన్నట్లు గుర్తు. పిల్ల బాగుంటుంది, మరెందుకు సంబంధం కుదరలేదో తెలియదు. అలా 2 అడుగులు వాళ్ళింటికి వెళ్ళి కనుక్కుందాం పదండి అంది వినూత. ఇద్దరూ మదన్ ఇంటికి వెళ్ళారు. అదృష్టమో అన్నట్టు అతడు ఊళ్ళోనే ఉన్నాడు. వయసైన అతని తండ్రి ఈజీ కుర్చీలో కూర్చొని ఉన్నారు. అతనితో గిరీష్ ప్రసాద్ గురించి అడిగారు. ఏమో నాయనా, అతని గురించి నాకేమీ తెలియదు. శకునం కలిసి రాలేదు. గుడిలో పూజ చేస్తున్నప్పుడు ఎడమవైపు పువ్వు రాలింది, అందుకే వద్దన్నాం అన్నాడు. అయితే వీళ్లతో బయటకు వచ్చిన మదన్, గిరీష్, నాన్నగారు పాతకాలం వారు. 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలన్న సామెత నమ్మేవారు. కానీ దాన్ని నేను అంగీకరించను. ఆ రోజుల్లో విడాకులు లేవు, ఇప్పుడున్నాయి. నాకు తెలిసిన నిజం చెప్తాను, నిర్ణయం మీది. మధ్యలో నన్ను మాత్రం ఇరికించకండి. ఏమిటా నిజం? కుతూహలంగా అడిగాడు గిరీష్. మేమిద్దరం చికాగోలో ఉండేవాళ్ళం. అయినా ఒకరింటికి మరొకరం వెళ్ళేవాళ్ళం కాదు, అనవసరంగా ఎందుకు అని. ఒకసారి మా ఊరి అబ్బాయి అక్కడికి వచ్చాడని తెలిసినా అతన్ని చూడ్డానికి వెళ్ళాం. అప్పుడు ప్రసాద్ ఇంట్లో లేడు, ఏదో ఊరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ప్రసాద్తో పెళ్లి కాకుండానే 2 ఏళ్ల నుంచి ఒక అమెరికన్ అమ్మాయి ఉంటుందని విన్నాను. ఆ అమ్మాయిని కూడా చూశాను. ఆ తర్వాత నా దారిన నేను వచ్చేశాను. అమెరికా నుంచి నేనిక్కడికి రాకముందు మా చెల్లెల్ని చూపించారు. నేనొచ్చి వద్దనేశాను. నేను అమెరికా రావడం నాకిష్టం లేదు అని మా చెల్లెలు నన్ను నిందించింది. అసలు విషయం చెప్పిన తర్వాత ఊరుకుంది. ఇది విన్న గిరీష్కి, వినూతకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్టయింది. రాత్రి భోజనాల సమయంలో గౌరమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చి కళ్యాణ మండపం, నగలు, చుట్టాల గురించి మాట్లాడసాగింది. నాన్నగారు, ఒకవేళ ప్రసాద్ పెళ్లికి ఒప్పుకున్నా మీరు మాత్రం ఒప్పుకోకండి అన్నాడు గిరీష్. ఎందుకు? అసహనంగా అడిగింది గౌరమ్మ. నేను అతడి గురించి అంతా తెలుసుకున్నాను. అతనికి తెల్ల అమ్మాయితో సంబంధం ఉంది. గిట్టని వాళ్ళెవరో ఇలానే చెప్పుకుంటారులేరా. లేదమ్మా, మనకి బాగా కావలసిన వాళ్ళే చెప్పారు. తెలిసి తెలిసి గోతిలో పడడం ఎందుకు? ఎవర్రా చెప్పింది అని అడిగాడు శామన్న గారు. జరిగినదంతా వివరించాడు. నేను నా అభిప్రాయం చెప్పాను. తర్వాత మీ ఇష్టం అని చెప్పి గిరీష్ వెళ్ళిపోయాడు. సురభి ఏడవడం ప్రారంభించింది. ఇంటి వాతావరణంలో గంభీరత నెలకొంది. ఏడుస్తున్న సురభిని, జరిగిందేమైనా మంచికే జరిగింది, ఏడవకు సురభి, ఇంతకన్నా మంచి సంబంధం చూద్దాం. నేను చెప్పాను మీ అన్నయ్యకి ప్రసాద్ గురించి విచారించమని. అంతే లోపల రగులుతున్న క్రోధాగ్నితో వినూత మీద విరుచుకుపడింది గౌరమ్మ. నువ్వు చేసిన నిర్వాకమే అన్నమాట. వాడుత్త అమాయకుడు, ఇలాంటివేమీ వాడికి తెలియదు. ఇలాంటి మాయా మంత్రాలు వేసేది నువ్వే. అత్తయ్య, ఏమంటున్నారు మీరు? తెల్లపోయింది వినూత. అవును, అమ్మ చెప్పేది నిజమే. నన్ను అమెరికాకు వెళ్లకుండా చెయ్యాలన్నదే నీ కుట్ర. నన్ను చూస్తే నీకు కడుపు మంట. నీలాగే కష్టపడుతూ నేనునూ బతకాలన్నదే నీ ఉద్దేశం. పిసినిగొట్టివి. జమున వదిన చూడు ఎంత ధారాళమో. ఈ పెళ్లి కుదిరితే ఇల్లు ఎక్కడ అమ్మాల్సి వస్తుందో అని నీ భయం. అందుకే ఈ నాటకం. సురభి, నోరు ముయ్యి. అంతవరకు శాంతంగా ఉన్న శామన్నగారు గర్జించారు. నాన్నగారు తెల్లనివన్నీ పాలనుకునే అమాయకులు మీరు. ఈమె సంగతి మీకు తెలీదు. అందుకే అన్నారు కులం చూసి పిల్లని తేవాలని. చిన్న ఇంటిది చిన్న బుద్ధులు. పెద్ద ఇంటి నుంచి వచ్చిన జమున వదిన ముందు ఈమెంత? సురభి, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అంటూ చెయ్యెత్తారు. తల్లి కూతుళ్ళు చేస్తున్న అపవాదులు జీర్ణించుకునే శక్తి కోల్పోయింది వినూత. అయితే పరిస్థితి శృతి మించడం చూసి చటుక్కన లేచి మావగారి చేయి పట్టుకుంది. దెబ్బ సురభి మీద పడకుండా. ధారాపాతంగా కళ్ళు వర్షిస్తున్నాయి. సురభి, మనసా వాచ నిన్నే చెల్లెలుగా భావించి నీ పెళ్లి విషయంలో తలదూర్చాను. ఇకపై ఏ విషయంలోనూ కలగచేసుకోను. జరిగిన దానికి క్షమించు అంటూ అన్నం తింటున్నదల్లా సగంలోనే వదిలి వెళ్ళిపోయింది. గౌరమ్మ, సురభి తిరిగి కూడా చూడకుండా అన్నం తినడంలో నిమగ్నమైపోయారు. డాలర్ మొదటిసారిగా అశాంతి అనే నాటకానికి తెరలేపింది ఆ ఇంట్లో.